ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను. చర్చల పేరుతో పిలిచి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. చర్చల పేరుతో పిలిచి బెదిరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. చర్చల పేరుతో పిలిచి పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. కనీస వేతనము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. దెబ్బలు తిన్న వాళ్ళము ఊరి పడిపోతూ చచ్చేందుకు దగ్గరైన పిల్ల కూడా ఉంది ఇక్కడే. నా పేరు నాగరాజమ్మ, తిరుపతి టౌన్ సెక్రటరీ. మేము ఈ రోజు జగనన్నను గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. గవర్నమెంట్ చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలనేసి మేము కోరుతా ఉన్నాము. దానికి ప్రభుత్వము 5 సార్లు మమ్మల్ని చర్చలకు పిలిచి ఒక్క సమస్య కూడా తీర్చుకుంటా మా కంటి తుడిచి మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మాకు రావాల్సిన డిమాండ్స్ ప్రకారం మాకు రావాల్సిన కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. మేము ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు మా దగ్గర మెమరాండం తీసుకునేంత వరకు మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు బుజ్జి, సిఐటి నగర కార్యదర్శిని. నా పేరు బుజ్జి, సిఐటి నగర కార్యదర్శిని. ఈరోజు అంగన్వాడీలు ఈరోజు 16 రోజులు పోరాటం చేస్తున్నారు. నిన్న చర్చలు జరపడం జరిగింది 3వసారి. కానీ ఎటువంటి వాళ్ళకి జీతభత్యాలకు సంబంధించి కానీ గ్రాడ్యుయేటీకి సంబంధించి కానీ ఆ 2 విషయాలు తప్ప మిగతా అన్నీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళన్నీ గొంతెమ్మ కోరిక అడగడం లేదు. ఈరోజు 16 రోజులుగా అంగన్వాడీలు విధిలో పడి పోరాడుతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీలు కానీ ఎవరు కానీ వచ్చి వాళ్ళ స్థితిగతులు పట్టించుకున్న పరిస్థితి లేదు. మిగతా వాళ్ళు వీళ్ళొచ్చి మద్దతు ఇస్తున్నారు తప్ప ఏమమ్మా మీ సాధకులు బాధకులు మీరు తింటున్నారా లేదా, ఇప్పుడుండే ధరలకి మీ జీతాలు కనిపించడం లేదు. ఇది ఇలాగే ఉంటే ఈ రోజు నుంచి చాలా ఉధృతంగా పోరాటం చేయాలని చెప్పి అంగన్వాడీ పిలిపించింది. అదేవిధంగా ఆ దోవలనే పోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కూడా వీళ్ళు గట్టిగా పట్టుదలతో పోరాడుతున్నారు. ఈ రోజుకైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజుకైనా చర్చలు సఫలం చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందనేసి మేము హెచ్చరిస్తున్నాం.